తాడేపల్లి ప్యాలెస్కు కోట్లు పెట్టి సర్వహంగులు అద్దారు. విశాఖలో రిషికొండకు గుండు కొట్టించి ఆఘమేఘాలపై 430 కోట్లతో రాజసౌధం కట్టారు. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ రాజభోగాలు అనుభవించేలా సీఎం ప్యాలెస్ను నిర్మించుకున్నారు. కానీ పేదలకు ఇళ్ల స్థలాలే కాదు, ఇళ్లతో ఊళ్లు నిర్మిస్తామని ఊదరగొట్టి ఉసూరుమనిపించారు. లక్షల మంది సొంతింటి కలను వ్యధగానే మిగిల్చారు. 2-3 నెలల్లో ఎన్నికలు జరగనుండగా కట్టిస్తానన్న వాటిలో 7% పూర్తి చేశారు. కట్టించబోయే ఈ ఇళ్లకు సంబంధించి స్థలము ఇవ్వడమే కాదు, ఇంటిని కట్టించడానికి అన్ని రకాలుగా పూర్తిగా బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఒక మోడల్ ఇల్లు కూడా కట్టాం. అదే మోడల్ ఇల్లును ₹1 కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది, పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంటుంది. ట్యాంక్ తో పాటు 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ట్యూబ్ లైట్లు ఉంటాయి, 2 LED లైట్లు కూడా ఉంటాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఊహల లోకంలో సీఎం జగన్ నిర్మించిన ఇళ్లివి. మాటిచ్చాం ఇక గృహప్రవేశాలే అన్నట్లుగా భ్రమలు కల్పించారు. ప్రభుత్వమే స్థలాలిచ్చి ఇళ్లు కట్టించి ఇస్తుందని ఊదరగొట్టారు. అలా కట్టించడాన్ని ఆప్షన్ 3 అని పేరు పెట్టారు. ఈ గారడీ మాటలు చెప్పి 3 ఏళ్లు గడిచాయి. వాస్తవ పరిస్థితి ఏంటనేది రాష్ట్రంలోనే అతిపెద్దదిగా చెప్పుకునే గుంటూరు జిల్లా పేరేచెర్లలోని జగనన్న కాలనీని చూస్తే అర్థమవుతుంది. గుంటూరు జిల్లా పేరేచెర్ల వద్ద 2020లో 18,090 మందికి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. మొదటి విడతగా 9,219 మందికి 2021లో ఇళ్లు మంజూరు చేసింది. ఆప్షన్ 3 కింద ఇళ్లు కట్టించి తాళాలు చేతికిస్తామని నమ్మబలికింది. మిగతా 6,152 మందికి రెండో విడతగా మంజూరు చేస్తామని చెప్పింది. నిర్మాణం ప్రారంభించి 2.5 ఏళ్ల తర్వాత పూర్తయిన ఇళ్లు 835 మాత్రమే. ఆర్ఎల్, ఆర్సీ స్థాయిల్లో 572 ఉంటే మరో 7,494 నిర్మాణాలు బేస్మెంట్ అంతకంటే తక్కువలోనే ఉన్నాయి. 81% ఇళ్లు బేస్మెంట్ స్థాయినే దాటలేదు. ఏడాదిన్నరగా ఇవి ఇలానే ఉన్నాయి. ఈ ఒక్కచోటే కాదు, ఆప్షన్ 3 కింద ఎంపిక చేసిన మెజార్టీ లేఅవుట్లలో ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో 18,64,000 ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వమే ఇళ్లు కట్టించిస్తుందన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో దాదాపుగా అందరూ అటువైపే మొగ్గు చూపారు. అప్పుడు అసలు రంగు బయటపడింది. కేంద్రం ఇచ్చే 1,80,000తో ఇళ్లు కట్టించడం అసాధ్యమని భావించింది. అయితే పట్టణాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. వాలంటీర్లను రంగంలోకి దించింది. లబ్ధిదారులు ఆప్షన్ 3 వైపు మొగ్గు చూపుతున్నా వారిని ఆ కేటగిరీలో నమోదు చేయలేదు. బయట అందరికీ ఇస్తామని చెబుతూనే అంతర్గతంగా ఏ ఆదరవు లేని ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే ఆప్షన్ 3 కింద ఎంపిక చేయాలని వాలంటీర్లకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఫలితంగా వారు ఎక్కడికక్కడ కోత వేసి చివరికి ఆ సంఖ్యను 3,54,000కు పరిమితం చేశారు. పోనీ 3,54,000 ఇళ్లైనా సక్రమంగా కట్టించి ఇచ్చారా అంటే అదీ లేదు. నిర్మాణం ప్రారంభించి 2.5 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తయింది 26,000 గృహాలే. అంటే 7.39%. ఇక ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేదు. అప్పటిలోగా మహా అంటే ఇంకో 2% పూర్తయితే మహా గొప్పే. మొదట్లో నిర్దేశించిన విస్తీర్ణంలో నెల రోజుల్లోనే మోడల్ ఇంటిని నిర్మించింది. ఆ ప్రకారం ఈపాటికే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి కదా. కానీ చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో 2,60,000 ఇప్పటికీ బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అంటే 73.44% నిర్మాణాలు అట్టడుగునే ఉన్నాయి. వీటిలో వేల నిర్మాణాలకు పునాది కూడా వేయలేదు. ఇంటి నిర్మాణానికిచ్చే 1,80,000 రూపాయలతో కట్టలేక గుత్తేదారులు చేతులెత్తేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,54,000 గృహాలు కట్టేందుకు 800 పైచీలకు గుత్తేదారు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో మొదట్లో 63,000 ఇళ్ల నిర్మాణాన్ని వైకాపా ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు, అనుచర వర్గం డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్ ఇన్ఫ్రా సంస్థకు కట్టబెట్టింది. ఈ ఇళ్ల నిర్మాణ విలువ 1,100 కోట్లు. టెండర్ విలువ 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తర్వాత గుత్తేదారులను ఖరారు చేస్తామని చెప్పిన జగన్ అదేమీ చేయకుండానే అప్పగించేశారు. ఇది ఏ రకం పారదర్శక పాలనో జగన్కే తెలియాలి. ఇలా కట్టబెట్టడంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, ఎక్కడికక్కడ లబ్ధిదారులే గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సమర్థించుకుంటోంది.
63,000 గృహాల్ని ఇట్టే పూర్తి చేస్తున్నట్లు రాక్రీట్ ఇన్ఫ్రా సంస్థ మొదట్లో హడావిడి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో కట్టించలేమని తేల్చి చెప్పింది. జగన్ అనుచరునికి సంబంధించిన సంస్థ కావడంతో అధికారులు ఏమీ చేయలేక మిన్నకున్నారు. చివరికి పులివెందులలో చేపట్టిన నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా పక్కకు పెట్టింది. జగన్ చెప్పినా ముందడుగు పడలేదు. దీంతో క్రమంగా ఆ గుత్తేదారు సంస్థకు కేటాయించిన ఇళ్లలో కోత వేశారు. దాదాపుగా 10,000 ఇళ్ల నిర్మాణాలు తగ్గించి ఇతర సంస్థలకు అప్పగించారు. అయినప్పటికీ రాక్రీట్ సంస్థ చేపట్టిన గృహ నిర్మాణాల్లో ఇప్పటికీ పూర్తయినవి 3,500 లోపే. పులివెందులలో ఆ సంస్థను తప్పించి మరో గుత్తేదారును వెతుక్కున్నారు. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో ఆప్షన్ 3 కింద ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఒక్కటంటే ఒక్కటి పూర్తి కాలేదు. కర్నూలు జిల్లాలో 9, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో 17 చొప్పున అతి కష్టం మీద పూర్తి చేశారు. కాకినాడలో 34, కృష్ణాలో 62, వైఎస్ఆర్ జిల్లాలో 91 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. చాలా జిల్లాల్లో 500 లోపే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇలా ఉంది జగన్ కట్టించి ఇచ్చే పేదల ఇళ్ల నిర్మాణ తీరు.